స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపడుచు 7వ భాగం, ఆఖరి భాగం. గోపాల్ తన ఫ్యామిలీని పల్లెటూరి నుంచి సిటీకి షిఫ్ట్ చేస్తాడు. ఊర్లో ఉన్న తన పొలాలన్నీ అమ్మేసి ఆ డబ్బు తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టేస్తాడు. ఒక డబ్బున్న అమ్మాయితో వరుణ్కి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాడు గోపాల్. అది ఇష్టం లేకపోయినా లలిత నోరు విప్పి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు గోపాల్. వరుణ్ కూడా చేసేదేమీ లేక తండ్రి మాటకు కట్టుబడి పెళ్లికి ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మీ అన్నయ్య మారతాడేమోనని ఎన్ని రోజులు ఎదురు చూశాను, కాని ఇక మారడు అని స్పష్టంగా అర్థమైంది మాధవి. అవునండి, అవతల కొడుక్కి పెళ్లి సంబంధం కూడా కుదురుచేశాడు. మనమింకా ఎదురు చూడడం వృధా ప్రయాసం అనిపిస్తుంది. అందుకే మనం కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన అమ్మాయికి కూడా పెళ్లి చేసేయాలి అని మురళి కూతురు వైపు చూస్తాడు. నాన్నా, మీరేం చేసినా నాకిష్టమే. మీరు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అలా వర్ష అనేసరికి మురళి కూతురు వైపు ప్రశంసగా చూస్తాడు. మాధవి, ఊళ్ళో నీ పేరు మీదున్న పొలం అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేసేద్దాం అని మురళి గోపాల్ ఊరికి వెళ్లి ఆ ఊళ్ళోని పొలాన్ని అమ్మకానికి పెడతాడు. ఇప్పుడక్కడ గోపాల్ అడ్డు కూడా లేకపోవడంతో ప్రభాకరే ఆ పొలం కొనటానికి ముందుకొస్తాడు. తన పొలాన్ని ప్రభాకర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు మురళి. కానీ తీరా అక్కడ చూస్తే అసలు ఆ పొలం మాధవి పేరు మీదనే లేదు, ఎవరో సేటు పేరు మీద ఉంటుంది. మురళికి భయంతో వణుకు పుడుతుంది. వెంటనే వివరాలు తెలుసుకుని సేటు దగ్గరికి వెళ్తాడు. సేటు గారు, నా పొలం మీ పేరు మీద ఉందేంటి? అసలు నేను మీకెప్పుడమ్మాను నా పొలాన్ని? నీ పొలమా? అది మీ బావ పొలం కదా. మా బావ పొలం అంటారేంటండి? అది నా భార్య పేరు మీద ఉంటేను. లేదు బాబు, ఆ పొలం పత్రాలు మీ బావ పేరు మీదనే ఉన్నాయి. అలా ఎలా ఉంటాయండి? అది నా పొలం అని మీకు తెలుసు కదా. మీకు మధ్య ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? బహుశా మీ బావ నీ దగ్గర ఆ పొలం కొనుక్కున్నాడేమో అనుకున్నాను. అందుకే ఆ పొలం పత్రాలు అతని పేరు మీద ఉన్నాయి అనుకొని నేను కొనేశాను. లేదు సెట్ గారు, అసలు నిన్న పొలాన్ని ఎవరికి అమ్మలేదు. ఇదంతా మోసం. నువ్వు నా దగ్గర మొర పెట్టుకుంటే వచ్చేదేమీ లేదయ్యా. వెళ్ళి మీ బావని అడుగు. మురళి హడావిడిగా తన ఇంటికి వెళ్తాడు. విషయం మొత్తం భార్యకు చెప్తాడు. ఇద్దరూ కలిసి సిటీలో ఉంటున్న గోపాల్ని నిలదీయటానికి వెళ్తారు. అన్నయ్యా, అన్నయ్య అంటూ గట్టిగా పిలుస్తుంది మాధవి. ఏవైంది మురళి? మాధవి, ఎందుకంతలా పిలుస్తున్నావు? లోపలికి రండి. నీ భర్త ఏం చేశాడో తెలుసా అక్క? అంటూ గోపాల్ చేసిన విషయం మొత్తం వివరంగా చెప్తాడు మురళి. అది విన్న లలిత కూడా షాక్ అయిపోతుంది. అప్పుడే అక్కడికొచ్చిన గోపాల్ని చూసిన లలిత, ఏవండి, మురళి చెప్పింది నిజమేనా? అవును, అయితే ఏంటంట? అది విన్న లలితకి నోట మాట రాలేదు. మర్యాదగా నా పొలం నాకిచ్చేయ్. ఇవ్వను. ఏం చేస్తావ్? దాన్ని నిరూపించటం కూడా నీ వల్ల కాదు. కాబట్టి నోరు మూసుకొని వెళ్ళిపో. నా పొలం నాకిచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను. ఇలాగే గొడవ చేశావంటే పోలీసుల్ని పిలిపించి లాకప్లో వేయిస్తాను. నాకున్న రియల్ ఎస్టేట్ పలుకుబడికి నిన్ను ఏదైనా చేయగలను. అసలు నువ్వు నా తోడబుట్టినవాడవేనా? బామ్మర్ది బావ బతుకు కోరతాడంటారు. నీ డబ్బు పిచ్చితో ఇంటి ఆడపడుచుని కన్నీరు పెట్టిస్తున్నావు. సొంత చెల్లెల్ని మోసం చేసి ఏడిపించావు కదూ. నా ఉసురు నీకు తగలకపోదు అని గోపాల్ని తిట్టి అక్కడ్నుంచి బాధతో వెళ్ళిపోతారు మాధవి మురళి. గోపాల్ చేసిన మోసాన్ని తట్టుకోలేక 2-3 రోజులు దిగాలుగా ఉంటారు వాళ్ళిద్దరూ. నాన్నా, బాధపడకండి. పైన దేవుడొకడున్నాడు, అంతా చూస్తూ ఉంటాడు. మనల్ని మోసం చేసినందుకు మావయ్యకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఆయన అంతకంతా నష్టపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. కొద్ది రోజులకి మురళి వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది. మురళి జాబ్ చేస్తున్నప్పటి నుండి పొదుపు చేసిన డబ్బుతో సిటీలో ఒక స్థలం కొనుక్కుంటాడు. ఇప్పుడు ఆ స్థలం ఉన్న ఏరియాకి మంచి డిమాండ్ పెరగటంతో ఉన్నపళంగా కోట్లలో లాభం వస్తుంది మురళికి. ఆ రోజు నుండి మురళి మాధవిలు ఆర్థికంగా బాగా స్థిరపడతారు. మాధవి, వర్ష, మురళి చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు హైడ్రా వాళ్ళు గోపాల్ వెంచర్ని చెరువుని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చివేయటానికి అక్కడికొస్తారు. ఆ విషయం తెలిసి పరుగున అక్కడికొస్తాడు గోపాల్. సార్, దీన్ని నేను కబ్జా చేయలేదు. ఇది అక్రమ కట్టడం కాదు. వేరే వ్యక్తి దగ్గర నేను కొనుక్కున్నాను. అదంతా మాకు అనవసరం. మా లెక్కల ప్రకారం ఇది ఒక చెరువుని మూసేసి వేసిన వెంచర్. అది విన్న గోపాల్ షాక్ అయిపోతాడు.
వెంటనే తనకు స్థలం అమ్మిన మహేందర్కి కాల్ చేస్తాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు కాల్ చేసిన నెంబర్ పనిచేయటం లేదు అని వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది గోపాల్కి తను మహేందర్ చేతిలో మోసపోయాడు అని. హైడ్రావాళ్లు వెంచర్ మొత్తం కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఉన్న ఆస్తులమ్మి మరీ కొంత లోన్ పెట్టి తెచ్చిన డబ్బులన్నీ ఆ అపార్ట్మెంట్ వెంచర్లోనే పెట్టుబడి పెట్టడంతో తాను సంపాదించిందంతా పూర్తిగా పోగొట్టుకుంటాడు గోపాల్. ఆఖరికి ఉన్న ఇంటిని కూడా అప్పు నిమిత్తం బ్యాంకు వాళ్లు జప్తు చేయటంతో కట్టుబట్టలతో ఊళ్ళో ఉన్న తన సొంత ఇంటికి వెళ్ళిపోతాడు గోపాల్. అది తెలిసి వరుణ్కి పెళ్లి సంబంధం కుదుర్చుకున్న ఆడపెళ్లి వాళ్ళు కూడా ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. బయటికి వెళ్తే ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తారన్న ఉద్దేశంతో తన మొహం చూపించలేక ఇంటికే పరిమితమైపోతాడు గోపాల్. రోజు గడవటం కూడా కష్టంగా మారిపోతుంది వాళ్ళకి. ఆ విషయం తెలిసి మురళి, మాధవి, వర్ష ముగ్గురు తమ సొంత కారులో ఊళ్ళో గోపాల్ ఇంటికొస్తారు. మురళికి తన మొహం చూపించలేక గోపాల్ మొహం చాటేస్తాడు. నా పరిస్థితిని చూసి వెక్కిరించటానికి మురళి ఇక్కడికొచ్చినట్టున్నాడు. అయినా నాకిలా జరగాల్సిందే అని అనుకుంటాడు. మురళిని, మాధవిని చూసిన లలితకు దుఃఖం పొంగుకొస్తుంది. వరుణ్ ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉంటాడు. అక్క, జరిగిన విషయం తెలిసింది. మేం డబ్బును బట్టి మారే మనుషులం కాదు. డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉంటాం. మాకు డబ్బు కన్నా కూడా బంధాలు, అనుబంధాలే ముఖ్యం. అందుకే మా అమ్మాయిని మీ అబ్బాయికి అడగటానికొచ్చాం. అది విని చాలా సంతోషపడిపోతారు లలితా, వరుణ్. నిజమా మురళి? అవును దినా. బావా, నేను చెప్పాను కదా, మనకి రాసి పెట్టుంటే ఎవరూ ఆపలేరని. అవును వర్ష. తన తప్పు తెలుసుకున్న గోపాల్ పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లెలి కాళ్లపై పడతాడు. నన్ను క్షమించమ్మా మాధవి, నన్ను క్షమించు బావా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మ మాధవి, అన్నగా నీకు అండగా ఉండాల్సిన నేను మిమ్మల్ని బాధ పెట్టాను. మీ వదిని ఎప్పుడూ చెప్తూనే ఉండేది, ఇంటి ఆడపడుచుని కష్టపెట్టద్దు అని. అది మనకి మంచిది కాదండి అని. కానీ డబ్బు మీద అత్యాశతో బంధాలకు విలువ ఇవ్వకుండా నేను చేసిన తప్పులకి ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష వేశాడమ్మా. బావా, నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు బావా. లే బావా, పైకిలే అని గోపాల్ని పైకి లేపుతాడు. ఇప్పుడు డబ్బొచ్చిందని చెప్పి నీపై ప్రతీకారం తీర్చుకోవాలని నిన్ను కించపరిచేలా ప్రవర్తిస్తే నీకు నాకు తేడా ఏముంది బావా? డబ్బు కంటే వ్యక్తిత్వం గొప్పది. డబ్బుదే ఉంది బావా, ఈరోజుంటుంది, రేపోతుంది. కాని వ్యక్తిత్వం శాశ్వతం. అన్నయ్య, ఏ ఆడపిల్లైనా తాను ఎంత కష్టపడుతున్నా అత్తింట్లో పుట్టింటి గౌరవం కాపాడుకోవాలని చూస్తుంది. నేను మీ ఇంటి ఆడపడుచుగా పుట్టింటి నుంచి ఏ రోజు ఏ ఆస్తులు కోరుకోలేదు. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నుండి కోరుకునేది కేవలం పుట్టింటాళ్ళిచ్చే పసుపు, కుంకుమ, తన భర్తకివ్వాల్సిన మర్యాద, గౌరవం మాత్రమే. అవునమ్మా మాధవి, నువ్వు చెప్పింది నిజమే. నాకన్నా చిన్నదానివైనా నేను నీ పట్ల చేసిన మోసాన్ని క్షమించి పెద్ద మనసుతో ఈ స్థితిలో ఉన్న నన్ను హేళన చేయకుండా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేయడానికొచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బావా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అంతా చూసుకుంటాను. మళ్ళీ నువ్వు జీవితంలో తిరిగి నిలబడేలా నేను సాయం చేస్తాను. బావా, నిజంగానే నేను నీకు ఏదో జన్మలో రుణపడి ఉంటాను. అందుకే అప్పుడు నువ్వే సాయం చేశావు, ఇప్పుడు నువ్వే సాయం చేస్తానంటున్నావు. కానీ నీ సాయం పొందిన నేనే కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఇంకెప్పుడు అలా చెయ్యను. చాలన్నయ్య, నీలో ఆ మార్పొచ్చింది, చాలు. ఇదంతా చూస్తున్న లలిత సంతోషంగా, అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నేను కోరుకున్నట్టుగా అందరం కలిసిపోయాం. ఎలాగైతేనే మా బంగారు లాంటి ఆడపడుచు కాస్త త్వరలోనే మాకు వియపురాలైపోతుందన్నమాట అని లలిత అనగానే అందరూ ఆనందంగా నవ్వుకుంటారు. మంచి ముహూర్తం చూసి వరుణ్కి, వర్షకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు మురళి, మాధవి, గోపాల్, లలిత. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.